షిప్గా వాడబడాలి అని చెప్పేసి వుడ్డను. ఇదేంటి టేబుల్ ఏంటి వుడ్తోనే కదా మనం చేసింది, అవునా? ఇలా వుడ్తోనే మనం ఏమడుగుతుంది, ఫస్ట్గా ఏమడుగుతుంది, పెద్ద షిప్ చేయించుకోవాలి నాతో. నా పెద్ద షిప్ చేయించుకున్న తర్వాత దాంట్లో పెద్ద రాజు ఊరేగాలి, నా బలంగా నేను ఆయన చూసుకుంటూ నా యొక్క జన్మని నేను తరింప చేసుకోవాలి అని చెప్పేసి ఈ చెట్టు అనుకుంటుందంట. ఏమనుకుంటుంది చెట్టు? నన్ను గొప్ప రాజు మోసుకుంటూ వెళ్ళే షిప్ అవ్వాలి. ఏమవ్వాలి నోయల్? పెద్ద షిప్ అవ్వాలి. ఏమవ్వాలి? పెద్ద షిప్ అవ్వాలని చెప్పేసి ఈ ట్రీ కోరుకుంటుంది. నెక్స్ట్ ఇదేమనుకుంటే సేమ్ అది కూడా రాజు కొడుకునే ఒక పెద్ద మనుషులు అవ్వాలి. ఏమవ్వాలి నాన్న? రాజు కొడుకునే ఎంత కాస్ట్లీగా ఉంటుంది, చాలా కాస్ట్లీగా ఉంటుంది కదా. చాలా పెద్ద నేను ఒక మంచంలాగా నేను ఉండాలి, ఆయన నా మీద పడుకున్నప్పుడల్లా కూడా హ్యాపీగా నిద్రపోవాలని చెప్పేసి ఈ చెట్టు అనుకుంది. ఈ చెట్టు ఏమనుకుంది? పెద్ద మంచం. నెక్స్ట్ ఇదేమనుకుంటుంది చెప్పనా? నేను చాలా హైట్ ఎదిగిపోవాలి, చాలా హైట్ ఎదిగిపోయి ఆకాశాన్ని అందుకునేంత హైట్ ఎదిగిపోయి నేను దేవుడు ఎక్కడున్నాడో నేను చూడాలి. ఎవరిని చూడాలనుకుంటుంది? ఇది చాలా ఎత్తుకు ఎదగాలి. చాలా ఎత్తుకు ఎదిగి ఎవరిని చూడాలనుకుంటుంది నాన్న? దేవుడిని చూడాలనుకుంటుంది ఈ చెట్టు. చాలా ఎత్తు ఎదగాలి, చాలా ఎత్తు ఎదగాలనుకోండి. ఫస్ట్ ఏమనుకుంటున్నానా? షిప్, పెద్ద షిప్. ఎవరి కోసం షిప్? కింగ్. ఎవరి కోసం అవ్వాలనుకుంటుంది? కింగ్ కోసం, రాజు కోసం. ఇది మరి ఇది కూడా కింగ్ కోసమే. ఇది దేవుణ్ణి చూడాలనుకుంటుంది. కనిపిస్తుందా నాన్న? దేవుణ్ణి చూడాలనుకుంటుంది. చాలా ఎత్తుకి ఎదిగి నేను దేవుణ్ణి చూడాలి అని ఆశ కలిగి ఉంది. ఈ మూడు చెట్లలో ఎవరు మనం అనుకుందాం? మీరేమనుకుంటారు చెప్పండి? మీరు థర్డ్ వన్ అవ్వాలి. చాలా ఎత్తుకు ఎదిగి థర్డ్ వన్ వినాలి. ఏమవ్వాలనుకుంటున్నారు మీరు? ఎందుకని ఇది రాజు కొడుకునే, రాజుని తీసుకెళ్ళే షిప్పు, ఇది రాజు కొడుకునే మనుషులు, ఇది దేవుని చూడాలనుకునే చెట్టు. ఎత్తు ఎదిగి నేను ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. అయితే కొన్ని రోజుల దగ్గర కట్ చేస్తారు. ఈ కోరుకున్న రీతిగానే పాపం ఎదిగిపోయినాయి, బాగా స్ట్రాంగ్గా వుడ్ అనేది తయారైంది. కట్ చేస్తారు. కట్ చేసి దీన్ని తీసుకెళ్ళి ఒక మూల పెట్టేశారు. దీన్ని తీసుకెళ్ళి ఒక మూల పెట్టేశారు, షేప్ చేసి. మూడు కూడా వాడబడ్డాయా? అయ్యో నేను రాజుకి మోసే షిప్ను అవ్వాలనుకున్నానే కానీ తీసుకొచ్చి మూలం పెట్టారు ఏంటి అని బాధపడుతుంది. ఇదేమనుకుంటుంది? రాజుని చక్కగా నిద్రపుచ్చి మంచం అవ్వాలనుకున్నాను, నన్ను తీసుకొచ్చి మూలం పెట్టారు ఏంటి అని బాధపడుతుంది. ఇదేమో సేమ్ అదే, నన్ను తీసుకొచ్చి మూలం పెట్టారు, నన్ను దేనికి వాడుకోవట్లేదు, నేను ఇలా మూలనే ఉండిపోతానా ఏంటి అని బాధపడుతుంది. మొత్తం మూడు చెట్లు గుడ్లు కూడా బాధపడుతుంది. అయితే ఇది తీసుకెళ్ళిపోయి ఎవరు చేస్తారు వర్క్? వుడ్ వర్క్ ఎవరు చేస్తారు? కార్పెంటర్స్. వెరీ గుడ్. ఎవరు చేస్తారు? కార్పెంటర్. ఈ వుడ్ని తీసుకెళ్ళారు. ఈ వుడ్ని తీసుకెళ్ళి పశువుల మేత వేసే ఒక టబ్బును తయారు చేశారు. ఏం చేశారు నాన్న? టబ్బును తయారు చేశారు. ఈ వుడ్ తీసుకెళ్ళి నెక్స్ట్ ఈ వుడ్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు తెలుసా? చిన్న బోటు తయారు చేశారు. వినాలి, ఇదేమైంది? చిన్న పశువుల మేత వేసే టబ్బు, తొట్టులాగా తయారు చేశారు. దీన్ని పడవ తయారు చేశారు. ఇదేమో మామూలుగా వుడ్ని తయారు చేశారు. అంతే, వుడ్ని తయారు చేసి దాన్ని వాడట్లా. సరే ఇది అనుకుంటుంది, కొన్ని దానికన్నా పశువుల మేత వేసే టబ్బులాగా తయారు చేశారు, దీనికన్నా ఒక షిప్ లాగా తయారు చేశారు. అన్నిటి మరీ అలా వదిలేశారు, నన్ను మరీ అలా వదిలేశారు ఏంటి అని బాధపడుతుంది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఇందులో పశువులు మేతలు మేస్తున్నాయి, ఇందులోనేమో అందరూ చేపలు పట్టడానికి వెళ్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ఆ వుడ్ మాత్రం పాపం అలాగే ఉంది. అయితే ఇది ట్విస్ట్ ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇవన్నీ ఆశ కలిగి ఉన్నాయి కదా,
తీసుకెళ్ళాలి? ఎవరు తీసుకెళ్ళాలి? ఎవరిని చూడాలి? దేవుడు. ఆశ కలిగి ఉంటే పాపం ఏం జరిగింది? ఆఖరికి వాటికి డబ్బు అయిపోయింది. ఇదేమైపోయింది? షిప్ అయిపోయింది. అదేమో నార్మల్ గుడ్లాగా తయారైంది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఆ చెట్లు కోరుకుని విన్నాడా వినలేదా చెప్పండి? విన్నాడా? వింటే ఎందుకు ఇలా ఉంటాయి? వింటే ఈ షేప్లో ఎందుకు ఉంటాయి? ఇలా ఎందుకు ఉంటాయి? దేవుడు ఆ చిన్న చిన్న చెట్లు కోరికలు కూడా విన్నాడా వినలేదా? ఎలా విన్నాడు? వింటే తను అనుకున్నట్టు అవ్వాలి కదా. అయిందా? అయిందా? అవ్వలేదు కదా. అయితే చూడండి, కొన్ని సంవత్సరాల తర్వాత ఒక స్త్రీ తన పెళ్లిని తీసుకొని వచ్చింది, గర్భంతో వచ్చింది, బాబు పుట్టాడు. బాబు పుడితే ఆ బాబుకి ఉండడానికి ప్లేస్ లేదు. తను పశువుల శాలలో ఆ యొక్క చిన్న పశువుల మెత్త వేసి తొట్టిలో పడుకోబెడతారు. ఎవరైనా దీని కోరిక నెరవేరిందా? నెరవేరిందా లేదా? సరే, నెక్స్ట్ దీని కోరిక. ఇక్కడ ఏం జరిగిందంటే ఏంటిది? మా చిన్న పడవ ఏసేసి అడిగారు చక్కగా గలిలయ సముద్రానికి వెళ్ళడానికి. ఏదెక్కారు? చిన్న తొట్టిని ఎంచుకున్నారు ఆయన, చిన్న పడవని ఎంచుకున్నారు ఆయన. అవునా? దీని మీదే వెళ్ళారు, ఈ పడవల మీదే వెళ్ళారు. ఈ పడవకి మరి కోరిక తీరిందా లేదా? ఎవరెక్కారు? రాజాది రాజు దేవాది దేవుడు. ఎవరెక్కారు? బోట్ని వేసి పెద్ద షిప్ కొనుక్కున్నారా? చిన్న షిప్పే కదా. మరి ఈ కోరిక తీరిందా లేదా? తీరిందా లేదా? చెప్పాలి కళ్యాణి. తీరిందా? తీరిపోయింది. దీంట్లో బయట మాట్లాడతాను. నెక్స్ట్ ఇది చెప్పండి. వెరీ గుడ్. అసలు ఇది ఏం కోరుకుంది? దేవుణ్ణి చూడాలి, ఎత్తుగా ఎదగాలి. ఎత్తుగా ఎదిగి ఎవరిని చూడాలిరా? దేవుణ్ణి చూడాలి. కానీ అసలు వీటన్నా వాడుకుంటుంది దానికన్నా వాడరు, అసలు వాడలేదు కదా. అప్పుడు ఏం జరిగింది అక్కడ? అది సిలువగా ఏర్పడింది. దేవుని చూడాలి. మరి దాని కోరిక నెరవేరింది కదా. నెరవేరిందా లేదా? దీని కోరిక ఏంటి చెప్పాలి? దీని కోరిక ఏంటి? పెద్ద షిప్ అవ్వాలని. ఏమైంది? ఎవరిని పడుకోబెట్టాలనుకున్నారు? రాజుని. రాజుని పడుకోబెట్టి. మరి రాజుని అంటే ఎవరు? రాజు అంటే ఎవరు? యేసే. మరి ఇక్కడ ఏం జరిగింది? ఒక రాజుని పడుకోబెట్టాలనుకోండి. ఇదేం చేస్తుంది? షిప్ అయింది. షిప్ లో ఎవరున్నారు? అదేమనుకుంది? అంటే ఈ యొక్క చెట్టు ప్లాంట్ గా ఉన్నప్పటి నుంచి అది ఆశపడుతుందా లేదా? చిన్న ప్లాంట్ గా ఉన్నప్పటి నుంచి ఇది ఏ ఆశ కలిగి ఉంది? చిన్నప్పటి నుంచి అది అలాగే ఎదుగుతూ వచ్చింది. నేను ఇలాగా నేను ఒక రాజుని పడుకోబెట్టాలి, నా యొక్క గుడితో రాజుని నా దాంట్లో ఎక్కించుకోవాలి, రాజుని నేను చూడాలి అని చిన్నప్పటి నుంచి ఆశ కలిగి ఉందా లేదా? మీరు కూడా అంతే. చిన్నప్పటి నుంచి కూడా మీరు దేవుని సన్నిధిలో ఎవరి కొరకు మీరు సండే స్కూల్కి వస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకుని సండే స్కూల్కి వస్తున్నారు? ఎవరిని చూడాలని నిరీక్షణ మీలో ఉంది? యేసుని చూడాలి.
ఉండాలని, ఏసే గురించి తెలుసుకోవాలని, అవునా? ఏసే ప్రేమ పొందుకోవాలని, ఏసే మనకు బ్లెస్ చేస్తారని, ఏసేతో ఉండాలని, అవునా? చిన్నప్పటి నుంచి ఇది ఎదిగి పెద్ద అయిన తర్వాత మధ్యలో ఏమైపోయింది? తీసుకెళ్ళిపోయి ఒక చోట పడేసినప్పుడు అదేమనుకుంది? నన్ను ఏంటి ఇలా పడేసారు అనుకుందా లేదా? కానీ లాస్ట్కి ఏం జరిగింది? చుబ్బన్న ఇంకే పడుకున్నారు కదా, కిందే కదా పడుకుంది అసలు కట్లో, అవునా కదా? కాబట్టి చిన్న 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 ఆశల్ని కూడా దేవుడు చూస్తాడు.